ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అన్న. గత ఏడాది నుంచి పోరాటం చేస్తున్నాం. హైడ్రాకు చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా రేవంత్ అన్న కూడా చాలా రుణపడి ఉంటాము. చాలా సంతోషకరమైన విషయము. హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ న్యాయం అనేది గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం గెలిచింది. ఎక్కువ శాతము రంగనాథ్ సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే రంగనాథ్ సార్ మన దగ్గర పోతే ఒక మిత్రుడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టి 5 నిమిషాలు కూర్చోబెట్టి సమస్య తెలుసుకున్న తర్వాతనే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, అయితే పరిష్కారం చేస్తుంది సార్ అప్పుడే. మరి మిగతా ఎవరైతే భయపడుతున్నారో హైడ్రాకి వెళ్ళడానికి, నేను ముందుగా అందరికి చెప్పేది ఏంటంటే హైడ్రాకి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, హైడ్రాకి అప్రోచ్ చేయండి. ఎలాంటి భయ ప్రాంతాలకు భయపడకండి. మరి హైడ్రా అనేది పేద ప్రజల కోసం ఉంది. రేవంత్ అన్న హైడ్రా సృష్టించింది పేద ప్రజల కోసము. రేవంత్ అన్న దగ్గర మనం వెళ్ళలేము కాబట్టి మరి హైడ్రాకు మనం రీచ్ అయితే హైడ్రా ఖచ్చితంగా 100% మనకు పనిచేస్తుందని నమ్మకం. ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేవియార్డే ఒక నిదర్శనం అని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు మా సంతోషంలో నిన్న జరిగిన డిమాలిష్లో మాకు చాలా సంతోషమైంది. మరి ఈరోజు సీఎం రేవంత్ అన్న గారికి, మరి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి పాలాభిషేకం, గులాబ్ పువ్వులతోటి పూలాభిషేకం, టపాకాయలతో మేము సంతోషం వ్యక్తం చేస్తూ వంట వార్పు కూడా చేసినాము. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ లాగా, ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే ఏ విధంగా అయితే సంతోషం ఉంటుందో మరి ఇక్కడ కూడా అదే విధంగా సంతోషమైన వాతావరణం కనిపిస్తుంది. అపోహాలు వద్దు. ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు కాదు, కూలగొట్టిన గరీబోళ్ళది కాదు, ఉన్న వాళ్ళదే. ధన్యవాదాలు.